మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నవ్వుకోవాల్సి వస్తా ఉన్నాను, సిగ్గుపడాలి. మొదలు నేను అడిగిన నిన్ను చర్చకు రా అని, ఇలా నువ్వు అడుగుతా ఉన్నావు. దళితుల వాడకు రా, చర్చకు రమ్మని నేనే చెప్పినా కదా చర్చకు రమ్మని. చాలాసార్లు నేను సవాల్ విసిరిన రస్మా బాలకిషన్ ఈ నియోజకవర్గంలో దళితుల కొరకు నువ్వేం అభివృద్ధి చేసినావు, దళితుల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నా అని చెప్పుకొని పబ్బం గడుపుతున్న రస్మా బాలకిషన్ ఛాలెంజ్. మానాకొండ హెడ్ క్వార్టర్ లో ఆరేపల్లి మోహన్ ఆనాడు సర్పంచ్ గా 2 అంబేద్కర్ హాళ్లు కట్టించాడు, భవనాలు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒకటి కట్టించడం జరిగింది, ఎమ్మెల్యే అయినాక కూడా ఒకటి కట్టించడం జరిగింది. మొత్తం ఒక మానాకొండూరు మండల కేంద్రంలో 5 భవనాలు కట్టిస్తే 2 కూలిపోయాయి, పాతబడి. 3 అంబేద్కర్ భవనాలు ఉన్నాయి. రాజీవ్ ఖాన్లో ఒకటి, గడ్డ మీద ఒకటి, అన్నారం రోడ్కు ఒకటి. రా చూడు వచ్చి నువ్వు అడుగుతా ఉన్నావు కాదరగూడెం గురించి. కాదరగూడెంకు శాసనసభ్యుడిగా నేను మంజూరు ఇచ్చాను. తక్కువ పడ్డాయి నిధులంటే కూడా ఎమ్మెల్సీ నిధుల నుంచి ఇప్పించాం. కాదరగూడెం ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గరికి రా చర్చకు దమ్ముంటే. మేము చేసిన పనికి నువ్వు ప్రారంభోత్సవం చేసి మాట్లాడుతున్నావు, సిగ్గుండాలి. అసలు నువ్వు మనిషివా నేను అడుగుతా ఉన్నావు. రా కాదరగూడెం, నీకు మనిషి మానవత్వం విలువలు ఉంటే కాదరగూడెం గురించి మాట్లాడావు కదా, రా కాదరగూడెంకు రా. అదే కమ్యూనిటీ కాలం మీటింగ్ పెడదాం, అక్కడనే చర్చ చేద్దాం. రా కాదరగూడెంకు. నువ్వు ఇచ్చావా నిధులు, నేను ఇచ్చానా? బ్యాలెన్స్ నిధులు తక్కువ పడ్డాయంటే కూడా ఎమ్మెల్సీ సంతోష్ కుమార్తోని నేను డబ్బులు ప్రొసీడింగ్ తిప్పించి ఇచ్చాను. సిగ్గుండాలే మాట్లాడితే. దళితుడిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. బేకూఫ్ నా కొడుకాను నేను అంటా ఉన్నా. అంబేద్కర్ విగ్రహానికి జిల్లా పరిషత్ నుంచి 50,000 రూపాయలు ఇస్తే పచ్చనూరులో విగ్రహం అయింది. నువ్వు కావాలని నీ తాపేదారులకు 10 రూపాయలు ఇప్పించి నీ పబ్బం గడుపుకునే విధంగా నువ్వు చేశావు. ఆరేపల్లి మోహన్ అట్లా చేయలే. ప్రభుత్వ పరంగా జిల్లా పరిషత్ నుంచి పచ్చనూరు విగ్రహానికి డబ్బులు ఇచ్చాం, అలాగే వెల్దీ విగ్రహానికి నిచ్చెనకి ఇచ్చాం, అలాగే సిరిసిల్లాలోని 4 గ్రామాలకు ఆ రోజు జిల్లా చైర్మన్ నిధుల నుంచి ఇచ్చామనే మాట చెప్తా ఉన్నాం. సిగ్గుండాలి. మనిషి అనవసరం, మనిషి మానవత్వం ఉంటే. నేను అంబేద్కర్ విగ్రహం పెట్టిన రంగపేటలో నువ్వు ఎట్లా ఓపెన్ చేశావు? కనీసం మానవ విలువలు ఉన్నాయా? నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంబేద్కర్ వాదిగా. అంబేద్కర్ ఇదే చెప్పిండా జాతిని కించపరచమని? ఒక అంబేద్కర్ వాదిగా నా సొంత డబ్బులు ఇచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని రంగపేటలో ఏర్పాటు చేశాం. సిగ్గుండాలే. మేం పెట్టిన విగ్రహాలు, మేం పెట్టిన పైసలకు నువ్వు ఓపెన్ చేసాను మొగన్ తీరు మాట్లాడుతాను. నువ్వు మొగనువా? రంగపేట గురించి మాట్లాడుతావు, పచ్చనూరు గురించి మాట్లాడుతావు. రా రేపాకల్లా ఇలా చూసుకో, బోర్డు చూస్తుంది ఆరేపల్లి మోహన్ డొనేటెడ్ బై ఆరేపల్లి మోహన్ అని ఉండే. సిగ్గుండాలే. నువ్వు ఓపెన్ చేసినావు. నువ్వు నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడతావా? నీకు ఒక నీతి నియమం లేదు, ఒక అంబేద్కర్ వాదం తెలియదు. నువ్వా మా గురించి మాట్లాడే? నువ్వు అంబేద్కర్ సంఘాల గురించి మాట్లాడే శక్తి గాని ఆలోచన గాని ఆ ప్రక్రియలో పెరిగినవాను నీకు తెలుసా? ఆరేపల్లి మోహన్ 1976 నుంచి 2 సంవత్సరాలు సైకిల్ మీద ఊరూర తిరిగి అంబేద్కర్ వాదాన్ని ప్రచారం చేసినాం. మీరు ఏ ఊర్లో అడుగు, ఎవరైనా చెప్తారు మేము అంబేద్కర్ వాదులం, అంబేద్కర్ వాదనలో మేము బ్రతికాం. నువ్వు ఇలా చెప్తా ఉన్నావు. రా, నువ్వు అడుగుతున్నావు 1,20,00,000తోని అరుంధతి భవనం నిర్మించావని చెప్తా ఉన్నావు. ఎక్కడున్నదో నాకు చూపించు, లేదా దళితులకు తీసుకుపోయి చూపించు. ఎక్కడ నువ్వు అరుంధతి భవనం 1,20,00,000తో కట్టావు? సిగ్గుండాలే. లింగాపూర్లో ఎంపీ కోట, ఎమ్మెల్యే కోటతో కట్టిన భవనానికి ఏమంటారు, అదనపు నిధులు ఇచ్చి నీ కలర్ లేసి అరుంధతి భవనాన్ని కట్టినవాడు. అదేనా నువ్వు చెప్పేది?
ఏ మండల కేంద్రంలో అరుంధతి భవనానికి నువ్వు 1,20,000 1,20,000 ఇచ్చి కట్టింది నాకు చూపెట్టమని అడుగుతా. నగ తీయాలంటే ఇదిలగట్టపల్లి జేబులకి వెళ్ళి భూమి కనిపించి అంబేద్కర్ భవనం కట్టించిన చరిత్ర రా గట్టపల్లికి రా, కాదరగూడెం రా, అన్నారం రా, మానకొండ హెడ్ క్వార్టర్కి రా. సర్పంచ్ గా అన్నాడు అంబేద్కర్ విగ్రహానికి ఏం చేసినా తెలుస్తుంది. పిచ్చి కూతలు, తెలియని కూతలు. నీ ఎంబడెవడున్నాడో నాకు తెలియదా? నేను ఇక్కడ పుట్టినా. నీ ఎంబడున్నోళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. నువ్వు ఒక శాసనసభ్యుడిగా గౌరవం ఉన్నదా నీకు? నన్ను అడుగుతా ఉన్నావు. ఆరేపల్లి మోహన్ ఏమంటారు ముఖం, ఆరేపల్లి మోహన్ ముఖం మర్చిపోయా. సరే నిన్ను గుర్తుపడతారా నేను అడుగుతా ఉన్నా. రా ఏదైనా బడికాడవై నిలబడదాం. మనం ఇద్దరం ఏదైనా బడికాడవై నిలబడదాం. ఆరేపల్లి మోహన్ అంటారా, నీ పేరు వెళ్తారా తెలుస్తుంది. ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా దళితుడిగా ఎంత సేవ చేశాను జిల్లా ప్రజలకు తెలుసు, అంబేద్కర్ వాదులకు తెలుసు. ఎందుకంటే నువ్వు అంబేద్కర్ వాదివి కాదు, ఇటు శాసనసభ్యునిగా కూడా ఏమంటారు విధి నిర్వహణలో నీకు శక్తి లేదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిన్ను, దళితవాడలో చర్చకు రమ్మంటా ఉన్నా. కాదరగూడెం వస్తావా, ఇదిలగట్టపల్లి వస్తావా, గట్టుదిద్దనపల్లి. నేను అడుగుతా ఉన్నా ఇలా సూటిగా, నువ్వు నిజంగా దళితుడవైతే దళితుల కొరకు ఈ నియోజకవర్గంలో నువ్వు విద్యారంగంలో గాని, వైద్య రంగంలో గాని, లేదా రైతుల కొరకు ప్రత్యేకంగా నువ్వు చేసిన పని ఏమన్నుంటే రా చర్చకు పేపర్లు పట్టుకొని. దమ్ము ధైర్యం లేదు. కేసీఆర్ టికెట్ ఇవ్వకుంటే 36 సార్లు తిట్టినావు. నేను అమ్మ నా బూతులు తిట్టినావు. టికెట్ ఇచ్చినాక కేసీఆర్ ద్వారా అని కాళ్ళు మొక్కుతున్నావు. ఓకే, అది నీ వ్యక్తిగతం. నువ్వు ఎవరిని కాళ్ళు మొక్కుతావు, ఏం తింటావు, ముడుసు మాంసం తింటా అని ప్రజల్లో మాట్లాడతావు. నువ్వేం తింటావో నీ ఇష్టం, నువ్వేం తాగుతావో నీ ఇష్టం, అది వ్యక్తిగతం. కానీ ప్రజాస్వామ్యంలో గౌరవంగా బతికిన మేమని చెప్పటం లేదు. గౌరవానికి ప్రతీక మానకొండూరు అంబేద్కర్ సంఘం. నీకు తెలియదు ఆ విషయం. నువ్వు నిన్నాకమన్న 4 ఏళ్ల కిందికి వచ్చి అసలు మానకొండూరుకు ఎంత భూమి ఉంటుంది, అసలు ఎంత సంఖ్య ఉంది, ఎంతమంది ఉన్నారు నీకు తెలుసా? మానకొండూరు నియోజకవర్గం యొక్క బౌండరీలు తెలియని వ్యక్తి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. మా గురించా నువ్వు మాట్లాడేది? కాబట్టి ముసుగులు తీసేసినా అన్న అంబేద్కర్ అంటే ముసుగులు వేసినామంటే పెట్టింది మేమన్నట్టే కదా. ముసుగులు తీసేనువా మగవాని అయిపోయినావా? పెట్టినోడు కాదా? దాని జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చినోడు మగోడు కాదు. ముసుగు తీయంగానే మగోడు అయిపోయి గజగట్టి దమ్మడు ఎగిరితేనే నువ్వు పెద్ద గొప్పనివా? సహాయం చేసే ఆలోచన దృక్పథం ఉండాలి. ఇలా అడుగుతా ఉన్నా, ఒక దళితుడుగా నువ్వు బాగా మాట్లాడుతూ ఉన్నావు. ఓ ఏమంటారు రాజీనామా చేయమని అడుగుతాను. సిగ్గుండాలి. నువ్వు ఒక ఏమంటారు చైర్మన్గా. ఇవాళ నేను పత్రికా మిత్రులకు జడ్జిమెంట్ ఇస్తా ఉన్నా. జడ్జిమెంట్ కాపీ. జడ్జిమెంట్ ఏమొచ్చింది? 10/7/2018 రోజు జడ్జిమెంట్ వచ్చింది. ఏమని ఉన్నది దీనిలో? మేము కళాకారులను కించపరచలేము. కళాకారులకు ఇచ్చే వృత్తి గురించి కూడా మాకు బాధ లేదు. కళాకారులు అంటే మేమేమి చిన్న చూపు చూడటం లేదు. కానీ కళాకారుల యొక్క నోరు కొట్టే విధంగా వాళ్ళ యొక్క నియామకం తప్పు జరిగిందని కోర్టు తప్పు పట్టింది అని అంటే నువ్వేమంటున్నావు? కోర్టు తప్పు పట్టలే, అదనంగా నియమించమని మాట్లాడుతా ఉన్నావు. ఇది కాంటెంప్ట్ కింద వస్తుంది. నేను నీ రికార్డుని అంతా మళ్ళీ హైకోర్టుకి అప్పచెప్తా. అప్పుడు కాంటెంప్ట్ కింద నేను కేసులో నేను బుక్ చేయించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కోర్టు జడ్జిమెంట్ క్లియర్ గా ఉంది. దిస్ పిటిషన్ ఈజ్ ఆర్డర్ డైరెక్టింగ్ ది థర్డ్ రెస్పాన్స్ షల్ నోటిఫై ఆల్ ది పోస్ట్స్ ఇన్ సర్వీస్ క్యారీ ఆన్ ద రిక్వైర్డ్ సెలక్షన్ టర్మ్స్. ఏమని ఇంకా 3 వారాల లోపల విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 weeks లోపల చేయమన్నది. ఇంకేమన్నది ఇందులోనే, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో హవెవర్ దేర్ సచ్ కంటిన్యూషన్ విల్ డిపెండ్ ఆన్ ద రిజల్ట్. ఇప్పుడు చేసేటోళ్ళు కూడా వాళ్ళు అప్లై చేసుకోవాలి, సెలక్షన్ అయితేనే వాళ్ళు ఉన్నట్టని కోర్టు ఆర్డర్. నేను చెప్తాలేము, ఇది ఆరేపల్లి మోహన్ మాట్లాడలే. హైకోర్టు 10వ తారీఖు 7వ నెల 2018 నాడు ఇచ్చింది. ఏమని? నువ్వు సెలక్షన్ చేసింది తప్పు, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వండి అన్నది అని. పాతోళ్ళను కూడా కంటిన్యూషన్ సరి అయింది కాదు.
వాళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళే ఉంటారని కాదు, వాళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళే ఉంటారని కాదు, వాళ్ళు కూడా ఈ లైన్లో అప్లై చేసుకోవాలనే మాట కోర్టు చెప్పింది అని చెప్తా ఉన్నాను. అయితే నేనేమంటున్నా, ఇది ఒకవేళ ఈ కోర్టు ఆర్డర్ తప్పైతే, ఈ కోర్టు ఆర్డర్ తప్పైతే నువ్వు చర్చకు రా, వాళ్ళని కంటిన్యూ చేసిమన్నది రైట్ అని నువ్వు అంటే రా, చర్చకు రా. నీ జడ్జిమెంట్ కాపీ నా దగ్గర ఉంది, నువ్వు రా. ఇస్తా ఉన్నా మీకు కేసు నెంబర్ కూడా చెప్తా. ఈ కేసు 10 తారీఖు 7వ నెల 2018 నాడు వచ్చింది. అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది మీ ముందు నేను చెప్పిన. ఒకవేళ ఇది జడ్జిమెంట్ కాదు, తప్పు అని అంటే చర్చకు రమ్మంటున్నా. ఈ జడ్జిమెంట్లో ఏముంది? కళాకారుల నియామకాలు తిరిగి చేయాలి, నోటిఫికేషన్ ఇచ్చి చేయాలని ఇందులో ఉంది. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అందులో క్లియర్గా ఉంది, వాళ్ళు కంటిన్యూ అయితే కూడా అయినట్టు కాదు, వాళ్ళు మళ్ళీ సెలక్షన్లో రావాలని ఇందులో ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కోర్టులో కేసు గెలిచే ఆలోచన లేదు, కోర్టు నుంచి సరి అయిన ఆర్డర్లు పొంది కళాకారులను కాపాడాలని శక్తి లేదు, ఆ మెదడు లేదు. కళాకారులను ఎట్లా కాపాడాలని మెదడు లేని నువ్వు నాకా న్యాయశాస్త్రం గురించి చెప్పేది. దమ్ము ధైర్యం ఉంటే పొట్టు నుంచి తప్పుకో. నువ్వే అంటున్నావు కదా, ఏమని జై తెలంగాణ అని ఆరేపల్లి మోహన్ నోట్లకి వెళ్తే నేను పోటీలో ఉండా అంటున్నావు కదా. ఈరోజు ఉండకు, నిజంగా మాట మీద ఉన్న మగాడివి అయితే చూడు, నువ్వే చూసుకో, ఆ రికార్డ్స్ అన్ని నువ్వు చూసుకో. చూసుకున్నాక నేను మాట్లాడినది నిజమే అయితే శాసనసభలో నువ్వు పోటీ నుంచి తప్పుకో. అప్పుడు నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నట్టయితే. ఒక దళిత బిడ్డగా పుట్టి నువ్వు ఏది పడితే అది మాట్లాడి దళితులను కించప. ఎస్, నీ ఎంబడి కొంతమంది దళితులు ఉంటారు, నా ఎంబడి కొంతమంది దళితులు ఉంటారు. ఇలా ఏమి ఇబ్బంది ఏమి లేదు. రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రతి వాళ్ళలో కొంతమంది ఉంటారు. నీ ఎంబటి ఎవరో దళితులు ఉంటే నాకు పోయింది ఏం లేదు. లేకపోతే నువ్వు ఇవాళ నీ ఎంబటి ఆ దళితుడు ఉండగానే నేనేం నారాజు అయ్యేది లేదు. నువ్వేమంటున్నావు ఈరోజు? రౌడీ షీటర్లు. నిజంగా నా ఎంబడి రౌడీ షీటర్లు ఉన్నారు. నువ్వు అధికారంలో 4 ఉన్నారే, ఎందుకు పట్టుకోలేకపోయినావు? దమ్ము లేదా? ప్రభుత్వంలో ధైర్యం లేదా? ఆలోచన లేదా? ఎందుకు ఇవాళ పదవి పోయినాక ప్రగల్భాలు ఎందుకయ్యా? పదవి పోయినాక ప్రగల్భాలు కలిపే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు రసమై. హలో, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసిన మా యూట్యూబ్ ఛానల్ కి